హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు టెక్ అండ్ మో ఛానల్. ఈరోజు మనం టెలిగ్రామ్ని క్లౌడ్ స్టోరేజ్గా ఎలా యూస్ చేసో చెప్తాము. ముందుగా టెలిగ్రామ్ అని మన ప్లే స్టోర్లో సెర్చ్ చేసి ఇన్స్టాల్ చేసుకోండి. తర్వాత ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి మన నంబర్తో రిజిస్టర్ చేసుకోవాలి. రిజిస్టర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇలా కనిపిస్తుంది అన్నమాట. మన నంబర్తో రిజిస్టర్ చేసుకోవాలి. ఇప్పుడు ఏంటంటే అక్కడ పెన్ సింబల్ కనబడుతుంది కదా, ఈ పెన్ సింబల్ని క్లిక్ చేస్తే న్యూ గ్రూప్, న్యూ సీక్రెట్ చాట్, న్యూ ఛానల్ అని ఉంటుంది. న్యూ గ్రూప్ సెలెక్ట్ చేయండి. న్యూ గ్రూప్ సెలెక్ట్ చేసి యాడ్ పీపుల్ అని ఉంది కదా, అక్కడ నా దాంట్లో కాంటాక్ట్స్ ఏం లేవు కాబట్టి ట్రూ కాలర్ బోట్ని యాడ్ చేస్తున్నాను. ట్రూ కాలర్ బోట్ యాడ్ చేసి యారో మార్క్ క్లిక్ చేయండి. ఏదో గ్రూప్ నేమ్ ఏమి ఇవ్వాలనుకుంటున్నారో అది నేను క్లౌడ్ స్టోరేజ్ అని ఇస్తున్నాను. ఇచ్చి యారో మార్క్ క్లిక్ చేసి చూడండి, ఇక్కడ 2 మెంబర్స్ ఉన్నారు కదా, ఆ 2 మెంబర్స్లో ఇప్పుడు ట్రూ కలర్ బోట్ని రిమూవ్ చేసేస్తాను నేను. రిమూవ్ చేసేస్తే ఇప్పుడు మనం కరమే ఉంటాం దానిలో. సో ఓనర్ మనమే కాబట్టి మనం ఏవి అప్లోడ్ చేసినా అందులోనే ఉంటే మనం ఎప్పుడంటే అప్పుడు యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు ఇది ఏం చేస్తానంటే సిస్టమ్కి కనెక్ట్ చేస్తాను. టెలిగ్రామ్ వెబ్లో యూజ్ చేస్తాను. సిస్టమ్ నుంచి ఫైల్స్ అప్లోడ్ చేసి చూపిస్తాను. దానికి మీరు ముందుగా సెట్టింగ్స్కి వెళ్ళాలి. అక్కడ 3 యారో మార్క్స్ ఉన్నాయి కదా, దాన్ని క్లిక్ చేస్తే సెట్టింగ్స్ వస్తుంది. సెట్టింగ్స్లో డివైజెస్ అని ఉంటుంది. డివైజెస్ క్లిక్ చేస్తే మనకు స్కాన్ క్యూఆర్ కోడ్ అని ఉంటుంది. ఆ స్కాన్ క్యూఆర్ కోడ్ క్లిక్ చేసి స్కాన్ క్యూఆర్ కోడ్ బటన్ క్లిక్ చేయండి. క్లిక్ చేసి మన సిస్టంలో బ్రౌజర్ ఓపెన్ చేయండి. బ్రౌజర్ ఓపెన్ చేసి టెలిగ్రామ్ వెబ్ అని టైప్ చేయాలి. టెలిగ్రామ్ వెబ్ సెలెక్ట్ చేసుకోండి. టెలిగ్రామ్ వెబ్ క్లిక్ చేయండి. మనకు క్యూఆర్ కోడ్ వస్తుంది. మన ఫోన్లో స్కాన్ క్యూఆర్ కోడ్ ఉన్నాం కదా, ఇక్కడ స్కాన్ చేస్తే మన టెలిగ్రామ్ అనేది ఇక్కడ ఓపెన్ అవుతుంది. చూడండి, ఇక్కడ ఓపెన్ అయింది కదా క్లౌడ్ స్టోరేజ్. ఇంతకుముందు గ్రూప్ క్రియేట్ చేసాం కదా, అదే గ్రూప్ ఇది. దాంట్లో మనం ఓపెన్ చేస్తే దాంట్లో ఏం పెట్టలేదు ఇంతవరకు. సో ట్రూ కలర్ బోర్డ్ని రిమూవ్ చేసినట్టుంది కదా. నెక్స్ట్ వచ్చేసి ఆ పిన్ మార్క్ క్లిక్ చేస్తే ఫొటోస్ కానీ, వీడియోస్ కానీ, డాక్యుమెంట్స్ కానీ అవన్నీ ఏదైనా చేసుకోవచ్చు. నేను ఫోటో అప్లోడ్ చేస్తున్నాను. ఈ క్యాప్షన్ ఎందుకంటే మీరు పర్టికులర్ ఫోటోని సెర్చ్ చేయడానికి అక్కడ నేమ్ ఇచ్చుకొని మళ్ళీ ఎప్పుడైనా సెర్చ్ చేస్తే డైరెక్ట్గా అక్కడికి వెళ్ళిపోతుంది. అలాగే వీడియో కూడా అప్లోడ్ చేసుకోవచ్చు. కింద క్యాప్షన్ ఉంది కదా, యాడ్ క్యాప్షన్, అక్కడ మీరు వీడియో దేనికి సంబంధించిన టైప్ చేసి సెండ్ చేస్తే మనం ఎప్పుడైనా సెర్చ్ చేసి డైరెక్ట్గా వచ్చేస్తాం మనకు సెర్చ్ చేయగానే రిజల్ట్లో. సో మీరు వెతకాల్సిన పని ఏముండదు దానివల్ల. సో ఇది ఇలా చేసాం కదా. ఇప్పుడు ఫోన్లో ఓపెన్ చేస్తాను క్లౌడ్ స్టోరేజ్. ఫోన్లో ఓపెన్ చేయండి. ఇప్పుడు 2 అప్లోడ్ చేశాను కదా క్లౌడ్లోకి, ఇక్కడ ఉన్నాయి. దీన్ని మనం కావాలంటే ఫోన్లోకి సేవ్ టు గ్యాలరీ క్లిక్ చేసి మన ఫోన్లోకి వచ్చేస్తుంది. అలాగే మన ఫోన్లో ఉన్నవి కూడా దీంట్లో అప్లోడ్ చేయొచ్చు. మన ఫోన్ స్టోరేజ్ ఫుల్ అయినప్పుడు అలా అన్ని దీంట్లోకి చేసుకొని మన ఫోన్ స్టోరేజ్ ఫ్రీ చేసుకోవచ్చు. మన టెలిగ్రామ్ వాళ్ళు ట్వీట్ చేసిన ఒక ట్వీట్ కూడా పెడుతున్నాను చూడండి. ఏంటంటే అన్లిమిటెడ్గా ఎంతైనా అప్లోడ్ చేసుకోవచ్చు చాట్స్లో అని ఇచ్చారు కదా. సో దీనికి లిమిట్ అంటూ ఏం లేదు, అన్లిమిటెడ్గా చేసుకోవచ్చు మనం. థ్యాంక్ యూ. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. థ్యాంక్ యూ.